నాని పేరు చెప్పగానే ముందుగా గుర్తుకొచ్చేది నేచురల్ స్టార్ ఇమేజ్. లవ్, రొమాంటిక్, ఎమోషనల్ కథలు, మెలోడీ సాంగ్స్ ఇవే ఎక్కువగా నాని సినిమాల్లో కనిపించేవే. భలే భలే మగాడివోయ్, నిన్ను కోరి లాంటి సినిమాల్లో వచ్చిన మెలోడీ సాంగ్స్ ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించాయి. అందుకే నాని అంటే ఒక క్లాస్ హీరో అనే ఇమేజ్ చాలా కాలం కొనసాగింది. కానీ గత కొన్ని సంవత్సరాలుగా నాని తన ట్రాక్ మార్చాడు. మాస్ అవతార్లో కనిపిస్తూ ఫాస్ట్ బీట్ సాంగ్స్తో కూడా ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాడా? నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ మూవీలోని ఆయా షేర్ మాస్ ఇంట్రడక్షన్ సాంగ్ భారీ రెస్పాన్స్ అందుకుంటోంది. అనిరుద్ధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ పాటలో నాని ప్రత్యేకమైన జడల్ జమాన్ గెటప్లో కనిపిస్తూ తెలంగాణ జానపద టచ్తో ఎనర్జెటిక్ డాన్స్తో ఆకట్టుకున్నాడు. కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటను అనిరుద్ధ్, జంగిరెడ్డి, అర్జున్ చాందీ ఆలపించారు. నాని బర్త్డే కానుక విడుదలైన ఈ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్లో నిలుస్తోంది. ఒకప్పుడు నాని సినిమాల్లో ఎక్కువగా వినిపించేవి మెలోడీ సాంగ్స్. భలే భలే మొగాడువైలో మొట్టమొదటిసారి ప్రత్యేకంగా నిన్ను కోరి సినిమాలోని ఉన్నట్టుండి గుండె వంద కొట్టుకుందే పాట ప్రేమలో ఉన్న భావోద్వేగాలను ఎంతో అందంగా చూపించింది. నాని స్క్రీన్ ప్రెజెన్స్, ఆ ఎమోషనల్ ఫీలింగ్ ఈ పాటలను ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది. కానీ దసరా సినిమాతో నాని పూర్తిగా తన స్టైల్ మార్చేశాడు. మాస్ అవతార్లో కనిపించిన నాని చంకీల అంగీలేసి, ధూమ్ధామ్ దోస్తాన్ లాంటి ఫాస్ట్ బీట్ సాంగ్స్తో కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ పాటల్లో నాని చూపించిన ఎనర్జీ, మాస్ స్టెప్స్ అప్పట్లో సోషల్ మీడియాలో ట్రెండ్గా మారాయి. ఇప్పుడు అదే మాస్ ట్రాక్ను మరింత డోస్ పెంచి ముందుకు తీసుకెళ్తున్నాడు నాని. తన కొత్త సినిమా ది ప్యారడైజ్లోని ఆయా షేర్ అనే మాస్ బీట్ లిరికల్ సాంగ్ రిలీజ్ అయిన కేవలం ఒక వారంలోనే భారీ వ్యూవర్షిప్ సాధించింది. జస్ట్ 1 వీక్లోనే ఈ పాట 52 మిలియన్ వ్యూస్ దాటుతూ ట్రెండింగ్లో నిలిచింది. దీంతో మెలోడీ హీరోగా పేరు తెచ్చుకున్న నాని ఇప్పుడు మాస్ బీట్ సాంగ్స్తో కూడా అదే రేంజ్ క్రేజ్ సృష్టించగలడని ప్రూవ్ అయింది.